హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పిన్ని వాళ్ళు మా ఇంటికి వచ్చారు వైజాగ్ నుంచి హైదరాబాదు. అందుకని మేము వాళ్ళని తీసుకొని సిటీ చూపిస్తున్నాము. అలాగే నెక్సెస్ మాల్కి వెళ్తున్నామండి. మీకు కూడా షేర్ చేసుకోవాలని మా వీడియో చూపిస్తున్నాము. చాలా చాలా బాగుంది. మీకోసం మీకు కూడా చూపించాలి అని నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను అనుకొని మీరు మా వీడియోని అలా ఫీల్ అయ్యి చూడండి. మీకు కూడా నెక్సెస్ మాల్లోనే ఉన్నట్టుంటుంది. చూడండి వెళ్ళే రూట్లో అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవి అన్నీ. ఇంకా మా వాళ్ళైతే సరదా ఒక్కలాగా కాదు మేము మాల్కి వెళ్తున్నామని. చూడండి వచ్చేసింది నెక్సెస్ మాల్. అయితే ఎంట్రీ అండి ఇది. బాగుందా? ఇలా ఉంటుంది బయట నుంచి. ఇంకా లోపలైతే ఇంకా స్టార్ట్ చేసేసాము వీడియో. ఒక్కొక్కటి మేము మెల్లమెల్లగా అన్నీ చూపిస్తున్నాము. ఇది 6th ఫ్లోర్స్ అండి. అన్నీ కలిపి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి జ్యువెలరీ, ఒక్కొక్క ఫ్లోర్లోన మళ్ళీ అన్నీ ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటాయి. చాలా బాగుందండి. మనం కొనుక్కోలేమో అంత రేటు ఉన్నాయి. ఒక్కొక్కటి 500 నుంచి స్టార్టింగ్ అండి. మనం ఏది కొనుక్కోవాలన్నా సరే మనకి బయట దొరికే చిన్న ఇట్లాంటి ఆ పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చాలా రేట్ అసలు. అక్కడ మన రేంజ్ అయితే అంత కొన్ని రేంజ్ కాదు, వేస్ట్. ఇవే బయట అయితే 100కి 50కి కూడా వస్తాయి వేస్ట్గా. ఇంకా సరదాగా వెళ్ళి తిరగడానికి అయితే చాలా బాగుంది మాలు. అక్కడ తినడానికి ఇంకా మనము బట్టలు తీసుకోవడానికి అయితే వేస్ట్, మనం బయటనే తీసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఇట్లా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఇదే మా బాబాయ్ మా పిన్ని వచ్చారు కదా, ఇలా చూడడానికైతే బాగుంటుంది. మా అన్నయ్య అలిసిపోయి కూర్చుని పోయాడండి. మా చిన్నాన్న అతను. చూడండి ఇవి బట్టలు అన్నట్టు బాగున్నాయి. బట్టలు అన్నట్టు అంటే కొనడానికి కాదు, చూడడానికి. ఇవి కూడా మా పిన్ని నచ్చినవన్నీ చూసేస్తుంది. నచ్చిన దగ్గరికి అంతా వెళ్ళిపోయి వీడియోలు ఫోటోలు దిగేస్తుంది. ఇదే మా పిచ్చి పిన్ని వెళ్ళిపోయింది. ఏందో ఆ బొడ్డోడి మీద చెయ్యేసుకుని దిగేస్తుంది. ఏందో ఈయన కొడుకు అన్నట్టుకున్నట్టే. ఇంకా అంటే ఈమె ఈ బుడ్డదైతే అబ్బో అసలు చెప్పలేము. ఎక్కడికంటే అక్కడికి పరిగెడుతుంది. ఏదో దీని ఇంట్లో తిరిగినట్టే ఎలాగెలాగో పారిపోతుంది. అసలు దీనికి పట్టుకోవడానికి చాలా శ్రమ పడ్డాము. అదేందో దీని ఇల్లులాగే తిరిగేస్తుంది. ఇదో మా వెనకుంది కదండి, చూడండి. ఇదంతా మా ఫ్యామిలీ. 2-3 సార్లు మా బుడ్డదానికి పడ్డాయి కూడా. ఇటు అటు పారిపోతుందండి. పర్ఫ్యూమ్స్ అండి ఇవన్నీ. మనకి నచ్చిన పర్ఫ్యూమ్ వాళ్ళు చేసిస్తారండి ఈ మాల్లోన. కానీ డబ్బులు ఉంటే ఏమైనా కొనుక్కోవచ్చు. ఫుల్ డబ్బులు కట్ట పట్టుకొని వెళ్తే మనకు నచ్చినవి ఇట్లా పొట్టి బట్టలు కూడా కొనుక్కోవచ్చు. చూడండి బాగున్నాయి కదా, వైట్ కలర్లో సూపర్ ఉన్నాయి డ్రెస్సులు. మనం వేసుకోలేము ఇట్లాంటి డ్రెస్సులు, మన ఫుల్ డ్రెస్సెస్ అంతే. చూడడానికే అన్నీ భలే ఉన్నాయి. 199 అంట. చూడండి ఇంకా మంచిగా ఉన్నాయి. క్లాత్ అన్నీ బాగుంటాయి కానీ డబ్బులు కూడా అదేలా బాగుంటాయి. చూడండి రేట్ అయితే 699 అంట. ఏదో మా పిచ్చి పిన్నమ్మ యాందో ఈ పొట్టు బట్టల దగ్గరికి కూడా వెళ్ళి ఫోటోలు దిగేస్తుంది. ఇదేందో మా పిచ్చి తల్లి ఏడాడికో పరిగెడుతుంది. చూడండి భలే ఉన్నాయి బట్టలు. మా అన్నయ్య ఏదో కొనేసినట్టే తీసుకెళ్ళిపోతున్నాడు. ఏందో మా పిచ్చి తల్లి ఇది. మా అమ్మ ఎక్కేస్తున్నారు దిగేస్తున్నారు ప్రతి ఫ్లోర్కి వెళ్ళి. ఒక్కొక్క ఫ్లోర్ చూసేస్తున్నారు. అన్ని ఫ్లోర్లు ఉన్న ఏదో ఏమీ తీసుకోలేదండి. ఇంటికి వచ్చేసరికి బిస్కెట్ కూడా తీసుకోలేదు. అందులోన వాటర్ బాటిల్ కొనాలన్నా 50 రూపీస్ అంట. అక్కడ ఎక్కువ రేటు ఉంది చాలా. బయట 20 రూపీస్కి 15 రూపీస్కి వస్తుంది మనకి. చెప్పులు కూడా చూపించేస్తున్నాం. చూడండి, చూసి ఆనందపడండి. ఎలాగో వెళ్ళలేరు కదా, ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళకన్నట్టు ఈ వీడియో. చూసుకోవడానికి తప్ప కొనుక్కోవడానికి కాదు మనకి. వీళ్ళు చెప్పుల దగ్గర కూడా ఫోటోలు దిగేస్తున్నారు, వీడియోలు దిగేస్తున్నారు. ఇదో మా పిచ్చి పిన్ని వెళ్ళిపోతుంది. అందరికీ బాయ్ చెప్పేస్తుంది. ఏదో కొన్నట్టు ఇంత పెద్ద పర్స్ పట్టుకుందండి. ₹1 లేదు అందులోన. వీడియోలు పిచ్చిదండి బాగా. వీడియోలు కావాలి. ఎక్కడికి వెళ్తే అక్కడికి తెగ దిగేస్తుంది. ఇక్కడ నుంచి దిగుతుంది, అక్కడ నుంచి ఎక్కుతుందండి. ఏదో స్లైడర్ అనుకుందే ఏదో మా పిచ్చి చెల్లి అందరికన్నా ముందే ఉంటుంది. అసలు ఎవరితోనే ఉండట్లేదు కలిసి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది, పారిపోతుంది అంతే. చూడండి ఏమైనా చేసిందా? అక్కడ ఎక్కింది, ఇక్కడ దిగిందండి. మాలుల్లో ఈ పని చేయడానికి వెళ్తుంది మా పిన్ని, సరదాగా తిరగడానికి. చూడండి అయ్యో అంట. చూడు అసలు ఇదో ఆమెది అయిపోయింది వీడియో. ఇప్పుడు ఈమెను ఎక్కిచ్చిందండి.
ఇదైతే ఈ పొట్టిదైతే ఎక్కడికంటే అక్కడికి పారిపోతుంది. దాని ఇల్లు అనుకుంటుందో ఏమో మరి. ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే బాగుండు. ఇంకో కొనుక్కున్నోళ్ళు ఇలా బ్యాగులు వేసుకొని వస్తారు, కొనకపోయిన వాళ్ళు ఇట్లా ఊపుకొని వస్తారు బాటిల్ పట్టుకొని. డ్యాన్స్ వేసేస్తుంది. అదో అక్కడ ఎక్కింది, ఈ అమ్మ కూడా ఇక్కడ దిగిపోతుంది. వీళ్ళు పిచ్చి ఆనందాలు చూడండి. మాల్కి తిరగడానికి వెళ్తున్నారు వీళ్ళు, కొనుక్కోవడానికి కాదు. అంటే మనం కొనుక్కోలేములేండి అక్కడ. మా అమ్మ భయపడిపోతుంది దిగడానికి. అమ్మో నేను దిగనని. లాస్ట్కి అయితే మా చెల్లి వచ్చి దింపింది, తోసేసింది వెనక నుంచి, దిగిపోయింది. చూడండి అది దానికి ఎంత ధైర్యమో, వెనక ఒక్కదాయి ఉండిపోయింది, తిరుగుతూనే ఉంది. ఇంకా గేమ్స్ ఫ్లోర్కి వచ్చాము. మా చెల్లి అయితే తెగ అల్లరి పెట్టింది, నేను ఇది ఎక్కుతాను అది ఎక్కుతానని. అసలు 150, 100 కన్నా ఏ గేమ్ కూడా తక్కువ లేదండి. స్టార్టింగ్ 100 రూపీస్, కానీ ఆ 100 రూపీస్ అయితే ఓన్లీ చిన్న కార్ అండి, అది కూడా 2 ట్రిప్పులు వేసాడు అంతే. మిగతావన్నీ చాలా ఎక్కువ రేట్లు. చూడండి బాగున్నాయి గేమ్స్ ఐటమ్స్ అన్నీ, కానీ కొనుక్కోలేము, అదే బాధాకరమైన విషయము. గిఫ్ట్లు చూడండి, ఇందులో అందరూ మొఖాలు ఇట్టేస్తారు ఏందో రోబోట్లు అయిపోయినట్టు. చూడండి ఈయన రోబోట్ అంట. చూడు ఈ పిచ్చిదే తబ్బా, చెప్పలేము అసలు. ఎక్కడంటే అక్కడ అల్లరే. ఈ ఫ్లోర్ అయిపోయింది, మళ్ళీ ఇంకేడికి వెళ్తున్నారు. ఇది ఏందో మా పిన్ని ఎందుకు తీసిందో కూడా నాకు అర్థం కాలేదండి. అందులో ఏం చూసి తీసిందో చూడండి. మా బుడ్డది కారు ఎక్కేసింది, దానికి 100 రూపాయలు అంట. అసలు ఆ కారుకి 2 ట్రిప్పులు వేసాడు. వాడి చేతిలో ఉంటుంది రిమోట్ కంట్రోల్, వాడు తిప్పుతాడు అంతే. మాల్ చుట్టూరు రౌండ్గా ఒకటి తిప్పుతాడు అంతే. అటు నుంచి ఇటు వచ్చినప్పటికి 100 రూపీస్ అంట అది. అది ఒక్క పాపం 2 ట్రిప్పులు వేసాడు. బాగా ఏడుతుందని ఎక్కించాము. ఈయనేందో ఎక్కడికి వెళ్ళా మాకు అడ్డగా నిలబడుతున్నాడు, ఎక్కడికి చూడనివ్వట్లేదు, ఏది తీనివ్వట్లేదు. భలే ఉంది కదండి మాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాల్ ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. వచ్చేసింది ఒకసారి ఒక ట్రిప్ వేసుకొని, ఇంకో ట్రిప్కి వెళ్తుందండి ఇప్పుడు. అప్పుడు దాకా మీకు శారీస్ డ్రెస్సెస్ చూపించేద్దాము, వేసుకున్నట్టు ఫీల్ అయిపోండి. అమ్మో పెద్ద తినేసిన వాళ్ళ కూర్చుండిపోయారు అక్కడికి వెళ్ళి. ఏమీ తినలేదండి, ఏమీ తీసుకోలేదు. పాప మాడు ఫీల్ అయ్యి ఉంటాడు, రెస్టారెంట్ వాడు. మంచినీళ్ళు కూడా తాగలేదు మాల్కి వెళ్ళి, అంత మేధావులండి. చూడండి అంతా ఫోటో పిచ్చి వీడియోలు పిచ్చే వీళ్ళకి. ఎక్కడ కూర్చున్నా వీడియో తీ అని ఇదే పని. ఏందో ఫ్లోర్ కూడా తీస్తారు చూడండి. ఆ పిచ్చి చూడండి, ఎక్కడ ఒంటరిగా వెళ్ళి కూర్చుంది ఒక దాయి. ఎంత దిగినా సాలదికి. ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో వస్తుంది, ఫ్యామిలీ కంట వేరుగా. అక్కడ కూర్చుని దగ్గర కూడా వేరుగా తీసుకున్నారు. వెనకున్న వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు మమ్మల్ని. ఇంకో ఫ్లోర్కి వచ్చారు, ఇంకొక గేమింగ్ ఫ్లోర్కి అండి. భలే ఉంది, ఇదైతే సినిమాల్లో చూసినట్టే మెరిసిపోతుంది ఏడు చూసినా సరే. చూడండి, ఓహో డాల్స్ పెద్దగా ఉన్నాయి, భలే ఉన్నాయి. వెళ్ళండి మీరు, వెళ్ళినప్పుడు బాగా ఎక్కి ఎంజాయ్ చేసి రండి ఈ మాల్లోనే.